సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊరిలో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాలోకి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3,000, 2,000, 5,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు 5,000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5,000 × 800 రూపాయలు 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం.